ప్యాసివ్ వాయిస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉంటే దాన్ని మనము ప్యాసివ్ వాయిస్లోకి ఏ విధంగా చేంజ్ చేయాలి? రాము ate a mango. రాము ate a mango. రాము ఒక మ్యాంగో తిన్నాడు. ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది, ఏవి యాక్టివ్ వాయిస్. దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి ఏ విధంగా చేంజ్ చేయాలి చూద్దాం. A mango was eaten by Ramu. A mango was eaten by Ramu. And this is passive voice. Ramu ate a mango, active voice. A mango was eaten by Ramu, passive voice. Active voice చూడండి, రాము ate a mango. రాము ఒక మ్యాంగో తిన్నాడు. And the difference is a mango was eaten by Ramu. ఒక మ్యాంగో రాము చేత తినబడింది. మ్యాంగో తినబడింది ఎవరి చేత? రాము చేత. ఇక్కడ రాము ate a mango, ఇందులో రాము సబ్జెక్ట్, ate verb, a mango ఆబ్జెక్ట్. అండ్ ఇంగ్లీష్లో సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ చూసినట్లయితే ఫస్ట్ ఉండేటువంటి వర్డ్ ఏదైతే ఉందో దట్ ఈజ్ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. దిస్ ఈజ్ ద structure of the sentence in English. Subject, verb, object. Ramu is the subject, ate is verb, a mango is object. Subject అంటే యొక్క వర్బ్ ఏదైతే ఉందో, వర్బ్ మీన్స్ వర్క్. వర్క్ ఏదైతే ఉందో ate తిన్నాడు, తిన్నాడు అనేది ఇక్కడ పని. ఈ పని ఏదైతే ఉందో ఈ పనిని చేసినటువంటి వ్యక్తిని సబ్జెక్ట్ అంటాము. కాబట్టి తెలుగులో కర్త అని పిలుస్తూ ఉంటాం. ఈ కర్త అంటే ఇక్కడ ఏదైతే క్రియ ఉందో ఈ క్రియను చేసినటువంటి వ్యక్తిని కర్త అంటాము. అంటే ఇక్కడ స్టార్టింగ్ లో సబ్జెక్ట్ ఉంది, పని చేసినటువంటి వ్యక్తి కర్త స్టార్టింగ్ పొజిషన్ లో ఉన్నాడు, వెర్బ్ మిడిల్ లో ఉంది, అండ్ లాస్ట్ ప్లేస్ లో ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ అంటే తెలుగులో కర్మ అంట. ఈ యొక్క క్రియ ఏదైతే ఉందో, ఈ పని ఏదైతే ఉందో ఈ ఫలితాన్ని అనుభవించినటువంటి వ్యక్తిని ఆబ్జెక్ట్ అంటాము. సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. ఇక్కడ వెర్బ్ అనేది సెకండ్ ఫామ్ లో ఉంది, అంటే పాస్ట్ టెన్స్ లో ఉంది. అండ్ ఈ సెంటెన్స్ పాస్ట్ టెన్స్ లో ఉంది. రాము ate a mango. దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేసినట్లయితే a mango was eaten by Ramu. లాస్ట్ లో ఉండేటువంటి ఆబ్జెక్ట్ ని స్టార్టింగ్ పొజిషన్ లో రాసాము, స్టార్టింగ్ లో ఉండేటువంటి సబ్జెక్ట్ ని ఇక్కడ లాస్ట్ పొజిషన్ లో రాసాము. అంటే ఇక్కడ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ యొక్క ప్లేసెస్ ని చేంజ్ చేసాము. వర్బ్ యాక్టివ్ వాయిస్ లో V1 ఉన్నా, V2 ఉన్నా, V3 ఉన్నా, V4 అయినా లేదా ఆబ్జెక్ట్ లో ప్యాసివ్ వాయిస్ లోపల V3 గా చేంజ్ అవుతుంది. ఓకే, 8 అనేది V2, E10, V3, eat, ate, eaten. సో V2 అనేది V3 గా చేంజ్ అయింది. వర్బ్ ముందు వాజ్ అనేటువంటి బి ఫామ్ రాసాము,
am, is, are present B forms, was, were past B forms. B forms గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వాజ్ అనే బి ఫామ్ రాసాము, వెర్బ్ తర్వాత బై అనే ప్రిపోజిషన్ రాసాము. బై బై అనేది గ్రామర్లో ని ప్రిపోజిషన్ పిలుస్తూ ఉంటాము. ఆబ్జెక్ట్ బి ఫామ్ V3 ప్రిపోజిషన్ అండ్ సబ్జెక్ట్. యాక్టివ్ వాయిస్ లో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. యాక్టివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్కి వచ్చేసరికి లాస్ట్కు ఉండేటువంటి ఆబ్జెక్ట్ స్టార్టింగ్లో రాసాము, స్టార్టింగ్లో ఉండేటువంటి సబ్జెక్ట్ లాస్ట్లో రాసాము. అండ్ వర్బ్ అనేది ఇక్కడ V3గా రాసాము. ఆ వర్బ్కి ముందు సూటబుల్ బి ఫామ్ రాయాలి, వర్బ్ తర్వాత బై అనే ప్రిపోజిషన్ రాయాలి. అండ్ దిస్ ఈజ్ passive voice. The subject, the word, object. This is the active voice. The active voice యొక్క structure. And object B form V3 by object. This is the passive voice structure. And say another example. Rama killed Ravana. Rama killed Ravana. And this is active voice. And what is the verb? Kill is the verb. Kill is the verb. This is past tense. And వర్బ్ ఏదైతే ఉందో, వర్బ్ మీన్స్ వర్క్ మీన్స్ పని. ఈ పని చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టార్టింగ్లో ఉన్నట్లయితే చేసినటువంటి వ్యక్తిని సబ్జెక్ట్ అంటాము. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ పొజిషన్ ఇట్ ఈస్ కాల్డ్ యాక్టివ్ వాయిస్. పని చేసినటువంటి వ్యక్తి స్టార్టింగ్ పొజిషన్లో ఉంటే, సెంటెన్స్లో స్టార్టింగ్లో ఉన్నట్లయితే దాన్ని యాక్టివ్ వాయిస్ అని పిలుస్తూ ఉంటాము. అండ్ రావణ ఇస్ ద ఆబ్జెక్ట్. చేంజ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. రావణ అండ్ కిల్డ్. V2 killed, V3 also killed. And before verb we have to write verb కు ముందేం రాయాలి? బి ఫామ్ రాయాలి. ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి పాస్ట్ బి ఫామ్ రాయాలి. ఒకవేళ ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ ఉన్నట్లయితే ప్రెజెంట్ బి ఫామ్ రాయాలి. ప్రెజెంట్ బి ఫామ్స్ ఏమున్నాయి? యామ్, ఈజ్, ఆర్. పాస్ట్ బి ఫామ్స్ వాజ్, వర్. అండ్ రావణ ఈజ్ సింగిల్. ఇది సింగులర్ కాబట్టి వాజ్ రాస్తూ ఉన్నాం. రావణ వాజ్ కిల్డ్. ఆఫ్టర్ వర్బ్ వీ హ్యావ్ టు రైట్ బై. వర్బ్ తర్వాత బై రాయాలి. అండ్ లాస్ట్కి సబ్జెక్ట్ యాక్టివ్ వాయిస్లో స్టార్టింగ్లో ఉంది. ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళినట్లయితే స్టార్టింగ్లో ఉండేటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో దీన్ని ఎండింగ్లో రాస్తూ ఉంటాము. దెన్ వీ హ్యావ్ టు రైట్ Rama. Ravana was killed by Rama. This is passive voice. Ravana was killed by Rama. This is passive voice. And నమొక సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్లో చెప్పాలి అనుకున్నప్పుడు పని చేసినటువంటి వ్యక్తి ఏదైతే ఉన్నాడో అండ్ దాన్ని సబ్జెక్ట్ అంటాము. సబ్జెక్ట్ని స్టార్టింగ్లో రాసినట్లయితే అది యాక్టివ్ వాయిస్ అవుతుంది. అండ్ అదే ఆబ్జెక్ట్ని స్టార్టింగ్లో రాసినట్లయితే అది ప్యాసివ్ వాయిస్ అవుతుంది. అండ్ వాట్ ఈస్ ద యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్? మరి ఒక సెంటెన్స్ మనము యాక్టివ్ వాయిస్లో
మరియు ప్యాసివైజ్ లో ఎందుకు రాయాలి? ఒకే సెంటెన్స్ ని యాక్టివైజ్ లో మరియు ప్యాసివైజ్ లో రెండిట్లో ఎందుకు రాయాలి అంటే, యాక్టివైజ్ Rama killed Ravana. Activize. This is the subject place verb object. And subject place verb place. This is object place. ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో ఫస్ట్ ప్లేస్ ఏదైతే ఉందో దానికి మనము ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాము. ఫస్ట్ ప్లేస్లో సబ్జెక్ట్ ఉన్నట్లయితే, స్టార్టింగ్ ప్లేస్లో పని చేసినటువంటి వ్యక్తి ఉన్నట్లయితే అండ్ అతనికి మనం ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా ఉంటుంది. కాబట్టి అండ్ యాక్టివైజ్ లోపల పని చేసేవాడికి ఇంపార్టెన్స్ ఉంటుంది. అదే ప్యాసివైజ్ లోపల ఎవడైతే ఆ పనిని అనుభవిస్తాడో, ఆ యొక్క ఫలితాన్ని అనుభవిస్తాడో అండ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ ప్యాసివైజ్లో ఆబ్జెక్ట్, సబ్జెక్ట్, V3. Ravana was killed by Rama. Passivize. Passivize లో స్టార్టింగ్ ప్లేస్ లో ఆబ్జెక్ట్ ఉంది, యాక్టివైజ్ లో స్టార్టింగ్ ప్లేస్ లో సబ్జెక్ట్ ఉంది. అండ్ ఈ ఫస్ట్ ఉండేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అండ్ అది యాక్టివైజ్ కానివ్వండి, ప్యాసివైజ్ కానివ్వండి, ఇక్కడ స్టార్టింగ్ లో ఉండేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో, నాట్ సబ్జెక్ట్ నాట్ ఆబ్జెక్ట్, అది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అండ్ పక్కన పెట్టండి. ఇక్కడ ఉండేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే సెంటెన్స్ లోపల ఇది స్టార్టింగ్ ప్లేస్ కాబట్టి మనం కూడా ఎక్కడైనా వెళ్ళి కూర్చున్నప్పుడు అండ్ స్టార్టింగ్ రో ఏదైతే ఉందో ఇది విఐపీలు కూర్చుంటూ ఉంటారు. కాబట్టి ఈ ఫస్ట్ ప్లేస్ ఏదైతే ఉందో ప్లేస్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ ఫస్ట్ ప్లేస్లో ఇక్కడ మనం సబ్జెక్ట్ని పెట్టాము, ప్యాసివైజ్లో ఆబ్జెక్ట్ని కూర్చోబెట్టాము. కాబట్టి ఇక్కడ కూర్చోబెట్టేటువంటి ప్లేస్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ను కూర్చోబెడితే అది యాక్టివైజ్ అవుతుంది, ఆబ్జెక్ట్ను కూర్చోబెట్టినట్లయితే అది ప్యాసివైజ్ అవుతుంది. సో మనము